జస్ట్ అట్లా చూస్తూ ఉండమని అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటికి ఉండాలి కదా అయ్యా అయ్యా అని ఒకటి ఇది కనిపెట్టింది. అరే రండిరా వీడిని తీసుకురండి రా. పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారని అంటూ ఏదైతే విష ప్రచారం ఏదైతే చేస్తూ ఉన్నారో, ఏదైతే మొసలి కన్నీరు ఏదైతే కారుస్తూ ఉన్నారో, మరి వారికి పీపీఏ ఇచ్చినటువంటి వివరణ, పీపీఏ ఇచ్చినటువంటి సమాధానం వాళ్ళకి చెంపదెబ్బ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. చాలా క్లియర్గా ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చినటువంటి సమాధానంలో వాళ్ళు ఆన్సర్ చేశారు. ఏదైతే పోలవరానికి సంబంధించి ఫేజ్ 1 అని చెప్పి 41.15 మీటర్స్ అనేది 2021 జగన్ ప్రభుత్వంలోనే బేజం పడింది, బేజం వేసింది కూడా మరి యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మరి ఆ యొక్క సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. అందులో ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 45.72 ఎత్తు కాకుండా 41.15 మీటర్స్ ఎత్తుకే నీళ్లు నిలబెట్టడం అనేటువంటి ప్రతిపాదన మరి ఏదైతే ఉందో మరి అది పంపించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని కుండ బద్దలు కొట్టినట్టుగా ఆ యొక్క ఆన్సరు మరి పీపీఏ ఇచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఆ రోజు జగన్ ప్రభుత్వమే 41.15 మీటర్లకి ప్రధాన డ్యాంలో మరి ఎత్తుకు నీటి నిల్వ పరిమితం చేయడం అనేది నిర్ణయం, ప్రతిపాదన కూడా తీసుకున్నది కూడా జగన్ ప్రభుత్వమే అని చాలా క్లియర్గా ఏదైతే ఆ యొక్క పీపీఏ ఆ యొక్క రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో సమాధానం చాలా క్లియర్గా ఇవ్వడమే కాదు, దానికి సంబంధించినటువంటి ఏవైతే పేపర్ డాక్యుమెంట్స్ అంటే డిసెంబర్ 21, జనవరి 22, మే 23, జూన్ 23, జూలై 23, ఆగస్ట్ 23 నందు జరిగినటువంటి ఉత్తర ప్రత్యులు అంటే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుండి ఆ రోజు పీపీఏకి కానీ సిడబ్ల్యూసీకి కానీ ఏదైతే ఫస్ట్ ఫేజ్ కింద 41.15 మీటర్లకు మాకు నిధులు ఇస్తే మాకు ఈ ప్రయోజనాలు కలుగుతాయని ఆ రోజు మరి జగన్ ప్రభుత్వమే మరి ప్రతిపాదన చేసింది అనేటువంటి విషయాన్ని, ఈ నిర్ణయం తీసుకుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మరి మనకు సమాధానం ఇచ్చారని అంటే చాలా క్లియర్గా అబద్ధాల బ్రతుకుకి మరి ఒక అక్షర రూపం వాళ్ళ అవినీతి పత్రిక అనేటువంటి విషయం మరొక్కసారి మనందరికి కూడా తెలిసిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరొక విషయపు ఆరోపణ కూడా వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఆ రోజు కేంద్ర క్యాబినెట్ మరి యొక్క 12,157 కోట్లు నిధులను పోలవరం ప్రాజెక్టుకి ఆమోదిస్తూ అందులో 41.15 మీటర్స్కి ఈ యొక్క 12,157 కోట్లు, ఇందులో ఫస్ట్ ఫేజ్ అనేది లేదు, ఆ రకంగా ఆమోదించినప్పుడు కేంద్ర మంత్రి దాన్ని వ్యతిరేకించలేదు అని వీళ్ళు చెప్పేటువంటి మాటలు ఏవైతే చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే క్యాబినెట్కి ఆ నిర్ణయాలు ఆమోదించేటప్పుడు దానికి ముందుగా ఆ క్యాబినెట్ అప్రూవల్ కావాలని అంటే ముందుగా పిఐబి అంటే ఏదైతే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో అది ఆమోదిస్తుంది, అది అందరికీ తెలుస్తున్నటువంటి విషయం. ఆ రకంగా ఏదైతే క్యాబినెట్కి వచ్చేటువంటి ఆ 12,157 కోట్ల రూపాయల నిధుల శాంక్షన్ ఆమోదం ఏదైతే ఉందో మరి గత ప్రభుత్వంలో అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే మరి 29 ఫిబ్రవరి 24